మీరు చెప్పింది అంటే కిరణ్ రాయల్ ఎలా మోసం చేశాడు, ఏ విధంగా మీ దగ్గర డబ్బులు దోచుకున్నాడు అనేది గత 2 రోజులుగా మీరు చెప్పిందంతా కూడా వింటూ ఉన్నాం. అసలు ఒకటి క్లియర్ పిక్చర్ అండి, అసలు కిరణ్ రాయల్ అనే వ్యక్తి మీకు ఎలా పరిచయం అయ్యాడు? మా అమ్మ వాళ్ళ హౌస్ పక్కన హౌస్ అండి వాళ్ళది. ఓకే, అంటే మీరు ఒక మాట పదే పదే చెప్తున్నారు, నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అన్న మాట అంటూ ఉన్నారు. అది ఎలా, ఆ కాన్వర్షన్ ఎలా జరిగిందండి? మా వారు చనిపోయిన తర్వాత నేను ఫ్యామిలీ విలేజ్ నుంచి తిరుపతికి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత మా మా వారి పేరుతో ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో అవి ఆటోమేటిక్గా నాపై కన్వర్ట్ అయ్యింది. అతను అది తెలుసుకొని ఎలాగైనా ఈ డబ్బులు దక్కించుకోవాలనే ఉద్దేశంతో నమ్మకమైన మాటలు చెప్పి ల్యాండ్ అమ్ము, బిజినెస్ ఏదన్నా పెట్టుకుందాం, బిజినెస్ స్టార్ట్ చేసుకోవద్దు అని మాయ మాటలు చెప్పి కేవలం నా బిజినెస్కి 10 లక్షలు మాత్రమే నేను యూజ్ చేశాను. మిగతా మొత్తం డబ్బులు 1 కోటి రూపాయలు నగలు, 1 కోటి రూపాయల డబ్బులు అతను మాయ మాటలు చెప్పి నా దగ్గర తీసుకున్నాడు. ఎలక్షన్ అవుతూనే మేమే గెలుస్తాము, మా పార్టీ వస్తూనే 3 నెలల్లో నీకు ఇవ్వాల్సిందంతా డబ్బుల అమౌంట్ నీకు ఇస్తాను అని చెప్పాడు. ఒంటరి మహిళగా ఉండడం చాలా ఇబ్బంది కిరణ్, నేను చాలా సమస్యలు పడుతున్నాను అంటే అయిన వెంటనే నేను పెళ్లి చేసుకుంటాను, అందరినీ పిలిచి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అతను చాలా హామీ ఇచ్చాడు. ఏ రోజైతే నేను అతను నిజస్వరూపం తెలుసుకొని. మీ హస్బెండ్ ఎలా చనిపోయారండి? పోస్ట్ కోవిడ్ అండి. పోస్ట్ కోవిడ్ చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత కిరణ్ రాయల్తో మీకు పరిచయం ఏర్పడిందా, బిఫోరే పరిచయం ఉందా? లేదండి, 2000 ముందే పరిచయం ఉందండి. 2013 నుంచి పరిచయం ఉంది. ఓకే, ఆ పరిచయం అప్పుడే నేను అతనికి 25 లక్షలు ఇచ్చున్నాను డబ్బులు. ఓకే, ఇది మా వారికి తెలిసి తను దుబాయ్లో వర్క్ చేస్తా అన్నారు. ఓకే, అతను అక్కడి నుంచి వచ్చి చాలా గొడవలు అయ్యాయి. ఓకే, గొడవల తర్వాత నన్ను మా విలేజ్ కానీ తీసుకెళ్ళిపోయారు. ఓకే, ఆ తర్వాత నాకు అతనితో ఎటువంటి కాంటాక్ట్ లేదు నాకు అతనితో. అయినా కూడా నేను పని వాళ్ళ దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఫోన్ తీసుకొని అతనికి కాల్ చేసేదాన్ని, నా డబ్బులు కావాలి, నాకు చాలా ఇబ్బంది అని. నేను ఏ నెంబర్ నుంచి కాల్ చేసినా అతను ఆ నెంబర్ బ్లాక్ చేసేవాడు. ఆ తర్వాత మా వారు చనిపోయిన తర్వాత నేను తిరుపతికి రావాల్సి వచ్చింది. తిరుపతికి వచ్చిన తర్వాత అతను మళ్ళీ వచ్చి ఇలా నేనున్నాను, నేను అన్నీ చేస్తాను నీకు, నీ పిల్లలకి, కానీ ఇప్పుడు నేను నా రాజకీయ భవిష్యత్తులో నేను ఎదగాలి, బాగా ఎదిగి నాకు ఎమ్మెల్యే సీట్ రావాలి, అన్నీ వచ్చిన తర్వాత నీకు ఒక లైఫ్ ఇస్తాను, నేను సమాజంలో ఒక గుర్తింపు ఇస్తాను అని చెప్పి నాకు మాయ మాటలు చెప్పి ఇవన్నీ చేశాడండి. లక్ష్మి గారు, మీరు చదువుకున్నారా? అవునండి. ఏం చదువుకున్నారండి? డిగ్రీ అండి. డిగ్రీ చేశారు, పెళ్ళి అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు కదా మీకు? అవును. కిరణ్ రాయల్కి పెళ్ళి అయింది, అతనికి 2 పిల్లలు ఉన్నారన్న విషయం కూడా తెలుసు కదా మీకు? తెలుసండి. కానీ ఎలా, ఒక డిగ్రీ చదివిన మహిళ, మీరేమీ ఆలోచించలేని మహిళ కూడా కాదు, ఒక పెళ్ళైన వ్యక్తి, 2 పిల్లలున్న వ్యక్తి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు అంటే ఎలా నమ్మారు మీరు? అతను పెళ్లి చేసుకుంటానని చెప్పింది మా వారు చనిపోయిన తర్వాత అండి. మా వారు చనిపోయిన తర్వాత నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అతనికి చెప్పేదాన్ని. నేను ఇలా ఎక్కడికన్నా వెళ్తే నాకు ప్రాబ్లం వస్తుంది అంటే అప్పుడు తను చెప్పాడు, నీకు నేను గుర్తింపు ఇస్తాను ఎలక్షన్ అయిన తర్వాత. నేను అనేది కూడా అదేనండి, మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని అతను ట్రాప్ చేశాడని అనుకుందాం మీరు చెప్పినట్టుగానే. అయితే అతను ఆయన భార్యతో సంసారం చేస్తున్నాడు, పిల్లలతో కలిసే ఉంటున్నాడు, అలాంటి వ్యక్తి భార్యను వదిలిపెట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడంటే మీరు ఎలా నమ్మారు? ఇక్కడ ఒకటండి, అతన్ని ప్రతి ఒక్కరితోనూ చెప్పే విషయం, నా భార్యకి నాకు ఎటువంటి కాంటాక్ట్ ఉండదు, కేవలం ఇంట్లో వంట చేయడానికి మాత్రమే ఉంటుంది అని ప్రతి ఒక్కరికి అతను చెప్పే మాటది. నేను ఇంతకుముందు మీడియాలో రిలీజ్ చేసిన ఒక వీడియో క్లిప్లో కూడా ఆ అమ్మాయితో కూడా అతను చెప్పిన మాట అదే.
నా ఫ్యామిలీకి నేను డైవర్స్ ఇస్తున్నాను త్వరలో అని చెప్పి అదే మాటలు ఆ అమ్మాయితో కూడా చెప్పాడు అతను. అంటే ఇక్కడ మీరు అతని మాటను నమ్మారు అంటే మీలాగా ఇంకొక ఇద్దరు బిడ్డల తల్లికి అన్యాయం చేసినట్టే కదా. అతను ఆమెకు విడాకులు ఇచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటే పచ్చని జీవితంలో చిచ్చుపెట్టి ఆమె జీవితాన్ని నాకు ఆ నాశనం మాట చేసినట్టే కదా. చెప్పలేదు. లేదు, నాకు ఆ మాట చెప్పలేదండి. ఆ అమ్మాయికి డైవర్స్ ఇస్తానని నాకు చెప్పలేదు. దానికి నేను మీకు ఎలా చెప్పాలంటే ఆ అమ్మాయి నాతో చాలా సన్నిహితంగా ఉండేది. వాళ్ళ భార్య, ఓకే, వాళ్ళ పిల్లలు అందరూ కూడా నాతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఓకే, మా ఇంటికి వచ్చేవాళ్ళు, కంటిన్యూగా కాల్స్ మాట్లాడేవాళ్ళు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే వాళ్ళ భార్యకి తెలియకుండా ఏవి జరగవు ఇక్కడ. ఓకే, ప్రతి ఒక్కటి ఆమెకి తెలిసే జరుగుతాయి. ఓకే. అది ఇంకా ఎలా అనేది మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్పడం కన్నా మీరు అర్థం చేసుకోండి. లక్ష్మి గారు, నా పాయింట్ మీరు క్యాచ్ చేయలేదు. నేనేమంటానంటే సరే భార్యాభర్తలు ఇద్దరు కలిసే నాటకం ఆడుతున్నారు అనుకుందాం. నేనేమంటానంటే ఒక చదువుకున్న మహిళ మీరు ఎలా ట్రాప్లో పడిపోయారు అని మీకు కనీసం ఒక ఆలోచన ఉండాలి కదా. అరే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ భార్య ఉంది, ఆ భార్య మీతో సన్నిహితంగా ఉంది, సో అతను నన్ను పెళ్లి చేసుకుంటానంటే మీరు ఎట్లా నమ్ముతారు అని నేను అడుగుతున్న పాయింట్. అతను నమ్మిస్తాడు, నమ్మేలా చేస్తాడు. అతనిలో మాట చాతుర్యం ఉంది. దేవత అంటాడు, నువ్వే నా లైఫ్ అంటాడు, నీ తర్వాతనే నాకు ఏదైనా అంటాడు, ఎన్నన్నా మాట్లాడతాడు అతని మాటలకి. ఇప్పుడు ఇవన్నీ తెలిసి కూడా ఇంకొక అమ్మాయి కూడా ఈజీగా అమ్మాయి అతని ట్రాప్లో పడుతుంది. అంత టాలెంటెడ్ అతను. నేను కూడా బాగా కబుర్లు చెప్తానండి, నాకెవరు పడరు. లక్ష్మి గారు, నేను కూడా బాగా కబుర్లు చెప్తాను, ఒకసారి అతని దగ్గర ఒకసారి ట్రైనింగ్ తీసుకోండి, అతని దగ్గర ఈజీగా పడతారు. లక్ష్మి గారు, ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే అతను ఆయన భార్యతో చేసేది లీగల్, కానీ మీరు అతనితో చేసింది ఇల్లీగల్. ఇది ఒక విధంగా అచ్చమైన తెలుగు భాషలో అక్రమ సంబంధం కదా. అవును, తెలిసే తప్పు చేశారు మీరు. అవునండి, తెలుసుకునే లోపల అన్నీ కోల్పోయానని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బు దోచుకోవటం కోసమే మీతో సాన్నిహిత్యం పెంచుకున్నాడా, అంటే మీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే? 100% అండి. దానికి ఉదాహరణ కూడా ఇంతకుముందు నేను ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేశాను. అతను ఇంకొక అమ్మాయితో మాట్లాడిన మాటలు, నీ వల్ల నేను లక్ష్మిని వదులుకున్నాను, డబ్బుల కోసమే నేను లక్ష్మితో ఉన్నాను అని చెప్పిన ఒక ఆడియో క్లిప్ ఇంతకుముందే నేను రిలీజ్ చేశానండి. అంటే లక్ష్మి గారు, ఇక్కడ మిమ్మల్ని డైరెక్ట్గా ఒకటి అడుగుతున్నాను. మిమ్మల్ని నిందితురాలిగా చూపించే ప్రయత్నం, మిమ్మల్ని తక్కువగా చేసి చూపించే ప్రయత్నం నేను చేయను. జస్ట్ జనాలకు వచ్చే డౌట్ని మీ ముందు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. మీ ద్వారా ఆన్సర్ చెప్పించాలి. ఎందుకంటే లోకం చాలా ప్రశ్నలు అడుగుతుంది. ఇందులో కిరణ్ రాయల్ని ఎంతమంది తప్పుపడుతున్నారో మిమ్మల్ని కూడా అంతేమంది తప్పుపడుతున్నారు నిజానికి ఈ విషయంలో. అవును, తప్పు పడతారు. ఇప్పుడు నేనైనా కూడా ఇంకొక ఆడవాళ్ళని అలానే తప్పు పడతానండి నేను కూడా. అది మన వరకు వచ్చేసరికి మనకు తెలియదు. అది నేను దానికి ఒప్పుకుంటున్నాను. నేను చేసింది పొరపాటే. నేను నా పిల్లలకు అన్యాయం చేశాను. నేను నా పిల్లలకి కుటుంబాన్ని దూరం చేశాను. నేను కేవలం అతన్ని నమ్మి నా కుటుంబాన్ని పిల్లలకి దూరం చేశాను. నేను ఈరోజు నా పిల్లలకి ఎవరు లేని అనాథల్లాగా మిగిలిపోయారు నా పిల్లలు. మొత్తం ఎంత మేర తీసుకుని ఉంటాడండి టోటల్గా మీ దగ్గర? 1,20,00,000 అండి. అంటే బిజినెస్ చేస్తానని తీసుకున్నాడా, లేకపోతే అప్పు కింద తీసుకున్నాడా, లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటే మీరు ఇచ్చేసారా? బిజినెస్ కాదండి, బిజినెస్ కాదు. పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఒకటి, రాజకీయ భవిష్యత్తులో తనకి ఎమ్మెల్యే సీట్ వస్తుంది, ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి రెట్టింపు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు మొత్తం నీకు నేను ఇస్తాను అని చెప్పాడండి నాకు. అంటే ఒక విధంగా మీరు ఇన్వెస్ట్ చేశారు అతని మీద? నేను ఇన్వెస్ట్ మీరు ఎలా అనుకుంటే ఎలా అండి, కాకపోతే నేను మోసపోయాను అంతే. ఇప్పుడు నాకు కూడా చాలామందితో పరిచయాలు ఉంటాయి. మగాడు అన్నాక పరిచయాలు లేని వాళ్ళు ఎవరు ఉండరండి. వాళ్ళ కిరణ్ రాయల్ వ్యవహారం బయటపడింది. అలా బయటపడకుండా బయట రాసలీలలు చేసే మగాళ్ళ చాలామంది ఉంటారండి. చాలా స్టోరీలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ వెనక.
ఇప్పుడు నాతో కూడా చాలా మంది ఆడవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు బిల్లు కూడా నాతో కట్టిస్తారు. కాదు, కాఫీ షాప్కి వెళ్తే బిల్లు నాతో కట్టిస్తారు, కానీ మీలాగా ఎదురు డబ్బులు ఎవరు నాకు ఇప్పుడు. లేదు సార్, కిరణ్ రాయలతో పరిచయం ఉండే వాళ్ళంతా కూడా ఎదురుగానే ఇస్తారు సార్. అది ఎందుకు ఎలా నేనేమంటానంటే, ఎందుకు మీరు ఒక ఒంటరి మహిళ, భర్త చనిపోయారు, మీకు 2 పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, సమాజంలో మీరు ఒక ఒంటరి మహిళ, ఇలాంటి సమయంలో మీరు ఆర్థికంగా మీరు బలంగా లేకపోతే, మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని. ఆ సంగతి మీకు బాగా తెలుసు. అలా తెలిసి కూడా ఒక వ్యక్తికి 1,20,00,000 రూపాయలు ఎందుకు ఇచ్చారు? పట్టించుకొని స్టేజ్కి నేనే తెప్పించుకున్నాను సార్. ఎందుకంటే అతని వల్ల నేను కుటుంబాలను కోల్పోయాను. మాది చాలా పెద్ద కుటుంబం, మాది గౌరవమైన కుటుంబం. నేను చెప్పాలంటే ఒక చీడ పురుగులాగానే అయ్యాను నేను, ఫ్యాక్ట్గా చెప్తున్నాను. నేను నాలాగా ఇంకొక మహిళ అవ్వకూడదని చెప్పే నేను బయట వచ్చాను. ఇప్పటికన్నా తెలుసుకుంటారు మహిళలు అని చెప్పే నేను బయట వస్తున్నాను. నా పిల్లల కోసం నేను పోరాటం చేస్తున్నాను. అంటే ఇక్కడ మీ పోరాటానికి సమాజం నుంచి మద్దతు దొరుకుతుందంటారా? ఎందుకంటే నేను చేసింది తప్పు అని మీరే ఇవాళ పబ్లిక్గా మీడియా ఛానల్లో బహిరంగంగా చెప్తూ ఉన్నారు. సో మీరు చేసింది తప్పు అయినప్పుడు వాళ్ళు చెప్పడం కాదండి. ఎస్, మీరు చేసింది తప్పు అయినప్పుడు అవతల వ్యక్తులు చేసింది తప్పు ఎలా అవుతుంది? సో మీది 50%, అంటే 2 చేతులు కలవందే చప్పట్లు కొట్టడం సాధ్యం కాదు. సో ఇటు మీ వైపు నుంచి ఎంత తప్పు ఉందో కిరణ్ రాయల వైపు నుంచి అంతే తప్పు. మీరు ఇక్కడ అంటున్నారు కిరణ్ రాయల్ది అంతే తప్పు ఉంది అనేసి. నేను కిరణ్ రాయల్ దగ్గర ₹1 తీసుకోలేదండి. కిరణ్ రాయల్ నాకు ఒక రోజు భోజనం పెట్టలేదండి. కిరణ్ రాయల్ ఈరోజు లగ్జరీగా తిరుగుతున్నాడు అంటే దానికి కారణం నేను పెట్టిన భిక్ష అతనికి. నా పిల్లల ఆస్తి మొత్తం అమ్మి ఇచ్చిన డబ్బులతో అతను లగ్జరీ లైఫ్ బతుకుతున్నాడు. అతను ఇది ఏ విధంగా అండి? నేను మోసపోయాను, నేను ఒప్పుకుంటున్నాను నేను మోసపోయాను అనేసి. అతన్ని రమ్మని చెప్పండి, ఓపెన్గా మాట్లాడమని చెప్పండి అతన్ని. ఒకసారి కిరణ్ రాయలతో కూడా మాట్లాడటానికి ట్రై చేస్తున్నామండి. మా టీం కూడా మాట్లాడుతోంది కిరణ్ రాయలతో. వస్తే కనుక లైవ్లో ఇప్పుడు మీరుండగానే మాట్లాడించే ప్రయత్నం చేస్తాను నేను. కానీ నేను అంటున్న సూటిగా ప్రశ్న అండి, సొసైటీ నుంచి మీ స్నేహితుల నుంచి మీ బంధువుల నుంచి వచ్చే ప్రశ్నని వాళ్ళు బహిరంగంగా అడుగుతూ ఉన్నాను నేను. మీరు తప్పు చేశారు, మీరు ఒక విధంగా బాధ్యత మరిచారు. ఇద్దరు పిల్లలు, ఆడపిల్లండి మగపిల్లలండి మీకు? ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. మీరు ఆ డబ్బులన్నీ మీ ఆస్తి, మీ భర్త పోయిన తర్వాత మీ బిడ్డల్ని బాగా చదివించాలి, మీ బిడ్డలు బాగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి, దానికోసం ప్రయత్నం మాని ఇంకొక మగవాడి వెంట పడటం, అతను వల్ల వేసుకున్నాడా, మీరు అతను వల్ల పడ్డారా అనేది సొసైటీ నమ్మదు. నేను పడలేదు. ఓకే, అతను బెదిరించాడు. ఆ బెదిరింపు కాల్స్ అన్నీ కూడా నేను రికార్డ్స్ ఆల్రెడీ రిలీజ్ చేశాను. నేను ఏమనండి, ఎందుకు బెదిరించాడు మిమ్మల్ని? నువ్వు ముందు ఇచ్చిన డబ్బులు రావాలంటే నేను ఇంకా పార్టీలో పొజిషన్లోకి రావాలి నేను. ఓకే, దానికి ఇప్పుడు డబ్బులు పెడితేనే నీ డబ్బులు నేను బ్యాక్ ఇవ్వగలుగుతాను అని నన్ను అతను బెదిరించాడు. ఆ తర్వాతనే నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ కేవలం మీకు అతనికి మధ్య డబ్బులు ట్రాన్సాక్షన్ కూడా కాదు కదా, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కూడా నడిచింది. పచ్చిగా మాట్లాడితే మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం నడిచింది. మీరు అలా మాట్లాడితే నేను చెప్తున్నాను, మా వారు చనిపోయిన తర్వాత అతనికి నాకు ఎటువంటి కాంటాక్ట్ అనేది లేదు. ఓకే, కాల్స్లో మాట్లాడడం తప్ప. అతను మీటింగ్స్ ఉన్నప్పుడు నాతో పాటు నా పిల్లలు కూడా వచ్చేవాళ్ళండి బయట వెళ్ళినప్పుడు. ఓకే, తప్ప అతనికి నాకు ఎటువంటి రిలేషను లేదు. ఒక్కొక్క నిమిషం మా వాళ్ళు ఒక వీడియో ప్లే చేస్తారు, అన్నీ అయిపోయాయి. ఒక వీడియో ప్లే చేస్తారు, మీరు రిలీజ్ చేసిన వీడియోని, మీరు రిలీజ్ చేసిందో మీ వాళ్ళ ద్వారా వచ్చిందో కానీ ఒక వీడియో ప్లే చేస్తాను. ఒక్కసారి ఆ కిరణ్ రాయల్ చైన్ వేసే వీడియో, ఆయన మధ్య చైన్ వేసే వీడియో ఒకసారి ప్లే చేయండి. ఆడియోతో సహా ప్లే చేయండి. చెప్పారా వైఫ్ కైఫ్ నైఫ్ వీడియో తీసి మాట్లాడు.
మీరే చూడండి లైఫ్ లేకపోతే ఈ సోర్తో అంతా మాట్లాడదు పొద్దున టీజీ దాకా వేసుకుని వీడియో ఎందుకు ఎస్, ఈ వీడియో ఎప్పుడుదండి ఎగ్జాక్ట్లీ గుర్తుందా, ఏ సంవత్సరంలోదనేది? 2022. భర్త చనిపోయిన తర్వాత. అవునండి. ఇందాక మీరేమన్నారంటే నా భర్త చనిపోయిన తర్వాత నాకు కిరణ్ రాయలకి మధ్య ఎలాంటి సంబంధం లేదు, జస్ట్ ఫోన్ కాంటాక్ట్ మాత్రమే. అవును. దీన్ని ఏమంటారు? ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్పానండి, ఇప్పుడు కూడా చెప్పాను, బయట వెళ్ళినా నేను నా పిల్లలు కలిసి వెళ్ళే వాళ్ళమని చెప్పాను. అది జరిగింది బెంగళూరులో వ్యాలంటైన్స్ డే రోజు. అక్కడే చైన్ తీసుకొని వచ్చి వేసి ఆ రోజే అతను నాకు మాట ఇచ్చాడు. ఇక్కడ కాన్వర్షన్ స్టార్ట్ అయినప్పుడు అంతకు ముందు తర్వాత ఏం మాట్లాడారో మాకు తెలియదు, కానీ కాన్వర్షన్ ఆ వీడియో స్టార్ట్ అయినప్పుడు మీరేమంటున్నారంటే నువ్వు నా లైఫ్ అంటూ ఉన్నారు, ఐ లవ్ యూ అని మీరే చెప్తున్నారు. అతని నుంచి వచ్చింది తక్కువ, మీరే అతనికి ప్రపోజ్ చేస్తున్నారు, ఐ లవ్ యూ అంటున్నారు, నా లైఫ్ అంటున్నారు. అతనే ఉన్న నైఫ్ కైఫ్ ఏవో చెప్పుకొస్తున్నాడు అతను ఎటకారంగా. సో ఇక్కడ అతన్ని వ్యాలంటైన్స్ డే రోజు అతన్ని ప్రపోజ్ చేసింది మీరు. అవును, అది మీకు ప్రపోజ్ చేసినట్టు మీకు కనిపిస్తుంది, దానికి ముందు వెనకాల ఏం జరిగిందో మీకు తెలియదు కదా. సో మీరు చెప్పిందే లక్ష్మి గారు, మీరు గత 2 రోజులుగా మీరు చెప్పింది నమ్మిన తర్వాతే మీతో వాళ్ళ లైవ్లో మాట్లాడుతూ ఉన్నాను నేను. సో ఆ వీడియోలో నాకు అనిపించింది ఏంటంటే, ఇందాక మీరు ఏమంటారు, నా భర్త చనిపోయిన తర్వాత నాకు అతనితో కాంటాక్టే లేదన్నారు. బట్ ఇక్కడ బెంగళూరులో ఒక హోటల్లో మీరిద్దరు పర్సనల్గా ఉన్నారు. కాంటాక్ట్ అంటే మీరు చెప్పినటువంటి కాంటాక్ట్ లేదు, అది అతన్నే అడగండి, మీరు చెప్తాడు. ఇప్పుడు ఒకరు ఒకే రూమ్లో ఉన్నారు అంటే దానికి అర్థం అదొకటే కాదండి, అది గుర్తుపెట్టుకోండి. అంటే హోటల్ రూమ్లోకి ఒకవేళ నేను వీడియో తీసుకోవాలంటే ఇంకొక రకంగా కూడా తీసుకోండొచ్చు. మేడం ఒక హోటల్ రూమ్లో సింగిల్గా ఒక ఆడ ఒక మగ ఉంది అంటే అపోజిట్ సెక్స్ ఉన్నప్పుడు సింగిల్గా లేనండి. ఇక్కడ మీ పిల్లల ముందు ఐ లవ్ యూ చెప్పారా ఇంకో మగాడికి? లేదు, మేము 2 రూమ్స్లో ఉన్నాము, మాతో పాటు పిల్లలు ఉన్నారు. నేను పిల్లలతోనే ఉండి నిద్ర లేచి వచ్చిన తర్వాత అతనికి చైన్ వేసి ఆ మాట చెప్పడం జరిగింది. అదే ఎందుకు అంటున్నాను, నేనేమంటానంటే అతనితో పాటు అతని ఫ్రెండ్ కూడా ఉన్నాడు. కాదండి, ఇది తప్పు కదా. మీరు ఒక బాధ్యత కలిగిన మహిళ, ఒక భార్య పిల్లలున్న వ్యక్తిని ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయటం, నువ్వే నా లైఫ్ అని చెప్పటం, ఇది తప్పు కదా. మీ వైపు నుంచి కూడా తప్పు ఉంది కదా. ఇప్పుడు మీరు అడుగుతున్నది ఎలా ఉందంటే అండి, అతని మాటలకి మీరు అమ్ముడు పోయారేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకంటే ఒక స్త్రీ ఏ పరిస్థితుల్లో అలా బిహేవ్ చేస్తుంది అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకసారి థింక్ చేయండి. ఆడదాన్ని మగవాడు ఈజీగా మోసం చేయగలడండి. ఒకవేళ నేనే మోసం చేసి ఉంటే ఇలా వచ్చి మీడియా ముందర కూర్చొని నల్లగర్లో పరువు తీసుకోవాలని ఏ ఆడది అనుకోదు. లక్ష్మి గారి వాడు మీరు మోసం చేశారన్న విషయం ఎవ్వరు అనట్లా. ఏ ఆడది కూడా మీరన్నట్టుగానే కన్నీళ్లు పెట్టుకుని మీడియా ముందుకు వచ్చి మీరే ప్రపోజ్ చేస్తున్నారు అని చెప్పి మీరు అన్నారు కదా. ముందు ఏం జరిగిందో మీకు తెలియదు. నేను చైన్ వేసేటప్పుడు వీడియో ఆన్ చేసింది మాత్రమే మీకు తెలిసింది. అక్కడ ఆ ముందు ఏం జరిగిందో తర్వాత ఏం జరిగిందో మీకు తెలియదు అక్కడ. కానీ ఈరోజు సొసైటీ ముందు రైజ్ అవుతున్న డౌట్స్ నేను అడుగుతున్నదని, నా పర్సనల్ కాదు. మీరు సమాధానం చెప్పుకునే అవకాశం దొరికిందండి. లక్ష్మి గారిని సొసైటీ వాళ్ళకి కూడా చెప్తున్నానండి నేను. ఎవరైనా సరే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి జరిగిన క్షణం తెలుస్తుంది. ఇలా ప్రతి కుటుంబంలో జరుగుతున్నాయండి, ఇది కామన్ అయిపోయింది ఇప్పుడు. కాకపోతే ఎవరు అడుగు బయట పెట్టడం లేదు. పరువు పోతుందని, నలగర్లో తక్కువ అవుతామని చెప్పి భయపడి రావట్లేదు.
నేను కూడా ఇన్ని సంవత్సరాలు అలానే బాధపడ్డాను. కానీ ఇంకా నాకు తప్పని పరిస్థితుల్లో నేను అడుగు బయట వేశాను నేను. మీకు లక్ష్మి గారు మీకు ఒక క్లియర్ అందరూ పిక్చర్ అంటున్నారు కిరణ్ ఆమె రాయల్ చేసిన ద్వారా తప్పు అని. కిరణ్ రాయల్ ద్వారా మీరు మోసపోయిన తర్వాత మీకు ఈ పాయింట్ అర్థమైంది. మీలాగా ఇంకొంతమంది బాధితులు అట్లా మోసపోకుండా ఉండటానికి నేను పోరాటం చేస్తున్నాను అనేది మీరు చెప్తున్న పాయింట్, అంతేనా? నేను నా తర్వాత వచ్చిన అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చెప్పానండి. నేను మోసపోతుంది మీ అమ్మాయి, జాగ్రత్త, నేను వాళ్ళ ఇంటికే వెళ్ళి చెప్పేసి వచ్చాను. ఇక్కడ బేసిక్గా సొసైటీలో మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు, అమ్మాయి ఆ రోజు చాలా వాల్యుబుల్ పాయింట్ అండి. ఈ సందర్భంలో ఒక వాల్యుబుల్ పాయింట్ వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నాను. మగవాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, మంచివాళ్ళందరూ మగవాళ్ళు కాదు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మగాడిగా పబ్లిక్గా ఒక టీవీ ఛానల్లో యాంకర్ పొజిషన్లో కూర్చుని హోస్ట్గా కూర్చుని ఒక మాట చెప్తున్నాను. చాలామంది ఒక తిరుపతి కాదు, ఒక విజయవాడ కాదు, ఒక వైజాగ్ కాదు, ఒక నెల్లూరు కాదు, ఒక అనంతపురం కాదు, ఒక కర్నూలు కాదు, లేకపోతే ఒక వరంగల్ కాదు, ఒక నిజామాబాద్ కాదు, ప్రతి చోట ఇలాంటి కిరణ్ రాయల్స్ ఉన్నారు. వీళ్ళు చేసే పని ఏంటంటే ఉద్యోగం చేయరు, వ్యాపారం చేయరు, ప్రతిరోజు జిమ్ముకు మాత్రం వెళ్తారు, కాస్త కండలు పెంచుతారు, కాస్త అందంగా స్టైల్గా కనపడటానికి. మీలాగా ఒంటరి మహిళ ఎవరు కనపడతారా, ఎలా ట్రాప్ చేయొచ్చు, అది కూడా డబ్బులు ఉన్న అమ్మాయి. ఇందాక నేను చెప్పాను కాఫీ హౌస్కి వెళ్తే కాఫీ బిల్లు కట్టించే అమ్మాయి కాదు, బిల్లు కట్టే అమ్మాయి కావాలి. అలాంటి వాళ్ళని ట్రాప్ చేసి బతికే వెధవలు లోకం నిండా ఉన్నారండి, అడుగడుగునో ఉన్నారు. మీ గల్లీలోనే కాదు, మీ పక్క గల్లీలోనే ఉన్నారు, దేశం అంతా ఉన్నారు. అట్లా అదే పనిలో ఉన్నారు కొంతమంది. ఆడవాళ్ళ ద్వారా సంపాదించే వాళ్ళు అడుగడుగునో ఉన్నారు. నేనేమంటానంటే ఇందాక నుంచి మిమ్మల్ని రైట్ చేస్తున్న పాయింట్ అదే. నేను మీ బాధ్యత మీరు ఎందుకు మర్చిపోయారు అని నేను మిమ్మల్ని గుర్తు చేస్తున్నా. మీరు తెలివిగా లేని వాళ్ళు కాదు, యు ఆర్ ఏ మెచ్యూర్డ్ వుమన్. నేను మర్చిపోలేదండి, నా బాధ్యత నేను మర్చిపోలేదు. ఇక్కడ అతని చేత మోసపోయాను. ఎందుకంటే నేను అన్నీ నీకు బ్యాక్ చేస్తాను, నువ్వు ఇచ్చిన దానికన్నా రెట్టింపు నీకు నేను చేస్తాను అని చెప్పి అతని మాటలకి నేను మోసపోయాను. నేను ఇందాక మీరు ఒక ఆడియో ప్లే చేశారు ప్రెస్ మీట్లో. మోసపోయిన ఒక మహిళను నేను. ఎస్, మీరు ఇప్పుడు ఇవాళ మోసపోయారు కాబట్టే ఏ ఆడది కూడా తనకు నష్టం జరగకుండా కష్టం జరగకుండా కన్నీళ్లు పెట్టుకుని జనాల ముందుకు రాదండి. నిన్నటి వరకు లక్ష్మి అంటే ఎవరికి తెలియదు, కానీ వాళ్ళ తెలుగు రాష్ట్రాలు మొత్తం తెలుసు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అంతమందికి తెలుసు. కొంతమంది బాధితురాలుగా చూస్తారు, కొంతమంది మిమ్మల్ని తప్పుపడుతూ ఉంటారు, కొంతమంది మీకు సపోర్ట్ చేస్తారు, కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది మీకు సపోర్ట్ చేసినట్టుగానే మీ ముందుంటూ మీ వెనక సూటిపోటు మాటలతో మిమ్మల్ని పొడుస్తూ ఉంటారు బాధలో ఉన్న మహిళని. సో ఇదంతా రొటీన్గా జరిగేదే. ఇవాళ మీరు నిందితురాలని నేను అనట్లా, మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు బాధితురాలు కాబట్టే ఇవాళ బయటకు వచ్చారు. కానీ ఇవాళ మీ ద్వారా జనాలకు చెప్పాల్సింది ఏంటంటే ఇలా వెధవులు చాలామంది మగవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ట్రాప్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు, వాళ్ళ వల్ల పడొద్దని చెప్పండి. ఏ విధంగా ట్రాప్ చేస్తారో చెప్పండి. నేను అందుకని మిమ్మల్ని అడుగుతున్నది. నేను ఆల్రెడీ 2 డేస్గా చెప్తూనే ఉన్నానండి ఈ మాట. మీరు మీతో చూసినట్లేరు ప్రెస్ మీట్స్. చూశాను కానీ ఈ ఘటన ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఇలాంటి వెధవల ట్రాప్స్లో పడద్దు. భర్తతో హ్యాపీగా ఉండండి, పిల్లల్ని చూసుకోండి, పిల్లల లైఫ్ స్పాయిల్ చేయొద్దండి అనే నేను ప్రతి ఒక్కరికి విన్నపించానండి. నేను వినిపిస్తున్నాను. నేను లైఫ్ నాశనం చేసుకొని రోడ్లలో పడద్దండి. ఒక కుటుంబం కాదండి, కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఒక్క మిస్టేక్ వల్ల కుటుంబాలు, పిల్లల భవిష్యత్తు, తల్లిదండ్రులు, అత్తామామలు, టోటల్ కుటుంబాలు రోడ్లోకి వస్తాయి. ఇలాంటి తప్పు ఎవరు చేయకూడదనే నేను అర్థిస్తున్నాను. నేను ఇలాంటి వెధవల్ని ఎవరిను నమ్మద్దనేసే నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు ఒక మగాడు ఇలాంటి ఇష్యూ రైజ్ అయినప్పుడు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, నేను మగాడిని, ఒకటి కాబట్టి 100 మందితో తిరుగుతా, నా ఇష్టం, పోతే పోయేది పరువు నీదే కదా అంటాడు. అది కిరణ్ రాయల్ కాదు, ఏ మగాడైనా చెప్పే మాట అదే. మోసం చేసిన ప్రతి ఒక్కడు చెప్పే మాట అదే, నేను మగాడిని అని. సొసైటీ మగాడు తప్పు చేస్తే యాక్సెప్ట్ చేస్తుంది, ఆడది తప్పు చేస్తే యాక్సెప్ట్ చేయదు. అది అలా ఏడ్చింది ఈ సొసైటీ. సో ఇలాంటి సొసైటీలో ఇవాళ మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటూ ఉన్నారు? ఒకటి, డబ్బులు ఇప్పించడమా? 2, అతన్ని శిక్షించడమా? నాకు నా డబ్బులు కావాలండి. అతను శిక్షిస్తే నాకేం రాదు, నాకు నా డబ్బులు కావాలి. ఆ తర్వాత ఇలాంటి చీడ పురుగుల్ని ఎవరు నమ్మద్దు అని చెప్పి అర్థిస్తున్నాను. వాడి వలలో ఇంకొక అమ్మాయి పడకూడదు అని చెప్పి దృఢంగా చెప్తున్నాను.
ఇందాక ప్రెస్ మీట్లో మీరు ఒక ఆడియో ప్లే చేశారు, ఒక్కసారి ఆడియో విందామండి. విన్న తర్వాత ఒకసారి ఆడియో కాన్వర్షన్ దేని గురించి అనేది డిస్కస్ చేద్దాం. ఒకసారి ఆడియో ప్లే చేయండి. ఎందుకు కాల్ చేస్తున్నా? ఒకసారి డేట్ కూడా నోట్ చేసుకోండి, 27th. ఎక్కువ అన్ని బీప్లు వేసారంటేనే అర్థమవుతుంది అందులో వల్గర్ లాంగ్వేజ్ ఉంది, చాలా దారుణమైన లాంగ్వేజ్ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మా వాళ్ళు అన్నిసార్లు బీప్లు వేసారంటేనే. ఇది ఎప్పుడండి తిట్టింది మిమ్మల్ని, ఇలా బెదిరించింది ఎప్పుడు? 2023 ఆగస్ట్ 27th. 23 అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరన్నర బ్యాక్. అవును. ఇప్పుడు ఏ సందర్భంలో అండి ఆయన తిట్టింది? అది వాళ్ళ మ్యారేజ్ డే అండి. మీరు ఇంతసేపు చెప్పారు కదా వాళ్ళ భార్యకి మీరు అన్యాయం చేస్తున్నారు అనిపించలేదా అని. అదే వాళ్ళ భార్య వాళ్ళ మ్యారేజ్ డే రోజు ఓకే. కాల్ చేసి వచ్చి, నేను సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూపించాను ఆల్రెడీ. నేను మిద్దె పైన ఉన్నానని చెప్పి మిద్దె పైకి వచ్చి నన్ను ఘోరంగా కొట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఆ వీడియో ఒకటి సీసీ ఫుటేజ్ ఒకటి ప్లే చేస్తున్నాం. రాలేదు. మెట్ల మీద నుంచి దిగి కిరణ్ రాయల్ బయటకు వెళ్తున్నాడు, అదే వీడియోనండి? అవునండి అదే రోజు మీరు ఆ రికార్డింగ్ ప్లస్ ఆ వీడియో టైమింగ్స్, కెమెరా రికార్డ్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేశాను. నేను అతను ధైర్యంగా చెప్పాడు, ఏ పోలీసులను పిలుచుకుంటావో పిలుచుకో, ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో అన్నాడు. నేను ఆ రోజు పిలుచుంటేనే న్యాయంగా ఉండుండేదేమో అండి. నేను అప్పుడు వెనకడుగు వేశాను. నేను ఈరోజు అందరి ముందర దోషిగా ఇట్లా నిలబడ్డాను. నేను మళ్ళీ చెప్తున్నాను లక్ష్మి గారు, మీరు దోషి కాదు, యు ఆర్ ఏ విక్టిమ్. మీరే దోషి కాదు. కానీ వాళ్ళ ఫ్యామిలీకి మీరు అన్యాయం చేయలేదా అంటున్నారు. వాళ్ళ కూతురికి గత 6 సంవత్సరాలుగా నేను ప్రతి ఒక్కటి చేస్తున్నాను. ఇది మీరు కావాలంటే వాళ్ళ కూతుర్ని సపరేట్గా పిలిచి కూడా మాట్లాడండి. ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ అమ్మాయిని మోటివేట్ చేశారేమో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి వేసుకునే డ్రెస్సులు కానివ్వండి, ఆ అమ్మాయి వేసుకునే ఒక కాస్మెటిక్స్ ప్రతి ఒక్కటి కూడా నేను తీయించాను. ఒక ఫెస్టివల్కి కానివ్వండి, దేనికైనా కూడా. ఎందుకండి ఎవరో బిడ్డకు మీరే అన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరో బిడ్డ నేను అప్పుడు అనుకోలేదండి. నేను చెప్పాను కదా, గుడ్డిగా నమ్మాననేసి. మళ్ళీ ఇక్కడ లాజిక్ అండి, వాళ్ళ భార్య కూడా నన్ను చెల్లి మిమ్మల్ని కొంచెం గట్టిగా అడిగితే మీరు కిరణ్ రాయలకు అమ్ముడు పోయారేమో అంటున్నారు మీరు. కానీ ఇక్కడ కూడా నాకు వచ్చే డౌట్, నాకే కాదండి జనాలందరికీ వస్తున్న డౌట్ అండి. నేను మిమ్మల్ని గుచ్చి అడిగేది నా పర్సనల్ కాదండి. ఇక్కడ కూడా మళ్ళీ డౌట్ ఏమొస్తుందండి, నేను 6 ఏళ్ల నుంచి ఆ అమ్మాయికి డ్రెస్సులతో సహా అన్నీ కొనిస్తున్నాను అంటూ ఉన్నారు. బట్ మీ భర్త చనిపోయింది 2021, ఇది 2025, అంటే 4 ఏళ్ళు కూడా కాలా ఇంకా. 21 అండి. కానీ మీరు చెప్తున్నది 6 ఏళ్ల నుంచి, అంటే మీ భర్త బతుకున్నప్పటి నుంచి. అంతకుముందు 3 సంవత్సరాలు, అంతకుముందు 3 సంవత్సరాలండి మా ఆయన ఉండేటప్పుడే. 2013 నుంచి 2016 జూన్ వరకు. 2013 బర్త్డే డేట్స్ కూడా చెప్తాను, ఎక్కడెక్కడ నేను చేశాను అనేది కూడా నేను మీకు వివరిస్తాను కావాలంటే. అంటే మీ భర్త ఉండగానే ఇంకొక మగాడితో మీకు పరిచయం ఎందుకు అని నేను అంటున్నది, అది ఇంకా తప్పు కదా? చెప్పాను కదండి, అది నా తప్పు. దానికి కదండి నేను ఇప్పుడు సంజాయిషి చెప్తున్నాను. నేను చేసిన తప్పనే దాని గురించే కదా చెప్తున్నాను నేను. అంటే మీరు ఇవాళ న్యాయం అడిగే రైట్ కోల్పోయారు కదండి మీరు. మీ భర్త ఉండగా, 2 పిల్లలు ఉండగా మీరు ఇంకో మగాడితో నేను నెక్స్ట్ కంటిన్యూ చేయలేను సెన్సార్. నేను మోసపోయానండి అతని దగ్గర. భర్త ఉండగానే మోసపోయారు. అవును. భర్త చనిపోయిన తర్వాత మోసపోవడం కాదు, భర్త ఉండగానే మీరు మోసపోయానంటున్నారు. తను ఉండగానే 25 లక్షలు ఇచ్చానండి నేను అతనికి.
ఓకే, ఒక్క నిమిషం. కిరణ్ రాయల్ కొన్ని వీడియోలు రిలీజ్ చేశాడు. మీరేదో నాకు అతనికి సంబంధం లేదని చెప్పినట్టుగా కొన్ని వీడియోలు రిలీజ్ చేశాడు కిరణ్ రాయల్. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. అవును, 2 రోజులుగా నా పైన వైసీపీ పేటీఎం వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కానివ్వండి, లేదా ముగిసిపోయిన కథని తీసుకొచ్చి మళ్ళీ మొదటి పేజీ తెరిచి మళ్ళీ మీరు నన్ను నా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మీ నాయకుడు మీద నేను చిట్టిరెడ్డిని కామెంట్ చేసిన రోజు నుంచి మీకు ఎక్కడ కాలిందో నాకు తెలుసు. దాన్ని మీరు నన్ను గొంతు నొక్కాలని ప్రయత్నంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సెటిల్ అయిపోయిన ఇష్యూను కూడా తీసుకొచ్చి ఆర్థిక లావాదేవీల్ని రాజకీయం చేయడము మీ పార్టీకి తగునరా బాబు. ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు ప్రపంచంలో అందరూ చేస్తారు. ఆర్థిక లావాదేవీల్ని తీసుకొచ్చి భూతద్దంలో చూపించి నేరంగా పరిగణించి దాన్ని సోషల్ మీడియాలో చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. దీని మీద ఇప్పుడు అడిషనల్ స్పీకర్ కలిసి ఎవరైతే బాధితులు ఉన్నారో నా మీద కంప్లైంట్ ఇచ్చారో కుటుంబ సభ్యులు ఫోన్ కాల్స్ ఇది నిన్న కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అది కాదు, బేసిక్గా లక్ష్మి గారు మాట్లాడినట్టుగా కొన్ని ఆడియోలు రిలీజ్ చేశారు కదా, కొన్ని వీడియోలు. ఆ వీడియో ప్లే చేయండి. అది నేనే చెప్తాను. ఇది ఎప్పుడండి డాక్యుమెంట్లు మార్చుకుంటున్నారు లక్ష్మి గారు? 2023 నవంబర్ అనుకుంటా అండి, నవంబర్ ఆర్ డిసెంబర్. నవంబర్ 18. చాలా చాలా ప్రాక్టికల్గా ఉన్నాడు అతను. చాలా ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. ఆంధ్రజ్యోతి పేపర్ను చూపించి, ఆంధ్రజ్యోతి పేపర్ మీద ఉన్న డేట్ను కూడా చూపించి వీడియో తీయించుకున్నాడు. అవును, అదే 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 నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పానండి. 2015లోనే లావాదేవీలన్నీ ముగిసిపోయాయని చెప్పిన వ్యక్తి 2023లో నాకు బాండ్లు ఎందుకు ఇచ్చాడు, నాకు డబ్బులు ఎందుకు ఇచ్చాడండి? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది సూటబుల్ క్వశ్చన్. ఎస్, ఇది లాజికల్ క్వశ్చన్ అండి. ఇది 2023 నవంబర్ 18వ తేదీ అన్నట్టుగా ఆంధ్రజ్యోతి పేపర్ డేట్తో సహా చూపించాడు ఆ వీడియోలో. కొన్ని డాక్యుమెంట్లు మీకు ఇస్తున్నాడు, సంతకాలు పెట్టించుకున్నాడు. అక్కడేమంటే 2016లోనే చిట్లు డబ్బులు వేసింది, ఆ డబ్బులన్నీ చేసి ఇల్లు ఖాళీ చేపించి పంపించేశాము అన్నారు. ఎవరి ఇల్లు ఎవరు ఖాళీ చేపించారండి? అది మా నాన్న ఇల్లు, మా నాన్న వాళ్ళు కట్టుకున్నారు, అక్కడ నేను ఉండలేదు. మా అమ్మ వాళ్ళ ఇల్లు అది. మా అమ్మ వాళ్ళ ఇల్లు నా వల్ల వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించడం ఏంటి? ఒకసారి ఇవన్నీ నిజమని నమ్మేవాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. రెండు 2016లో ముగిసిపోతే 2025కి 2026కి చెక్కులు 2 నాకు ఎందుకు ఇచ్చాడండి? ఓకే, కిరణ్ రాయల్ గారు లాజిక్లు మర్చిపోయినట్టున్నారు. లేకపోతే పక్కన ఎడిట్ చేస్తున్నారు వాయిస్ రికార్డ్స్ అవన్నీ, వాళ్ళ పక్కన వాళ్ళు ఒకవేళ మిస్ అయినట్టున్నారు ఇవన్నీ. కిరణ్ రాయల్ లాజిక్ మిస్ అయినట్టు ఏం కనిపించట్లేదండి. ఒకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకవేళ కిరణ్ రాయల్ మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉంటే, ఒకవేళ మిమ్మల్ని చెప్పినట్టుగా పెళ్లి చేసుకుని ఉంటే ఈ 1.5 కోటి అడిగేవాళ్ళు కదా వెనక్కి? కంపల్సరీ అడుగుంటానండి. ఎందుకంటే నా పిల్లల లైఫ్ అది, నా పిల్లల ఫ్యూచర్ డబ్బులండి. నా దగ్గర ఇంకేం డబ్బులు లేవు. అతని వల్ల చేసిన అప్పులే ఉన్నాయి, అతనికి చేయించిన అప్పులే ఉన్నాయి మొత్తం. సో అంత బాగా నడుస్తున్న తరుణంలో మీరు అతనికి డబ్బులు ఇచ్చే పెళ్లి చేసుకుంటానన్నాడు. కాదండి, అంతా బాగానే ఉన్న తరుణంలో బెంగళూరు హోటల్లో మీరు ఆయనకి చేయనేశారు, ప్రపోజ్ చేశారు, అతను మీకు ప్రపోజ్ చేస్తున్నాడు, అంతా బాగుంది అనుకునే టైంలో ఎప్పుడు మీకు అతని మీద అనుమానం వచ్చింది? ఎప్పుడు మోసపోయానని తెలిసింది మీకు? నేను చెప్పాను కదండి, నగిరికి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అతన్ని. ఓకే, అతని ఫోన్స్ అక్కడ తీసుకున్నారు. పిచ్చిదానిలాగా నేను కూడా స్టేషన్ల చుట్టూ తిరిగాను అక్కడ. అప్పటికి తెలియదు నాకు ఆ రోజు కూడా. ఓకే, ఆ మరుసటి రోజు మార్నింగ్ తను రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత అతని ఫోన్స్ లేవని మా పెద్దబ్బాయి ఫోన్ తీసుకున్నాడు. ఓకే, ఐక్లూడ్ లింక్ అయింది. సో అప్పుడు ఆ నైట్ అంతా అతను చేసిన వీడియో కాల్స్, మెసేజెస్ అన్నీ డిస్ప్లే అయిపోయాయి అందులో. ఓకే, ఆ మార్నింగ్ ఆ నెంబర్స్ ఎవరివి అని చెప్పి కాల్ చేస్తే అప్పుడు తెలిసింది ఇంకొక అమ్మాయితో ఇతను రిలేషన్లో ఉన్నాడు అని. ఆ రోజు నుంచి అతని గురించి తెలుసుకొని నా పోరాటం నేను స్టార్ట్ చేశాను.
అప్పుడు నగరి పోలీస్ స్టేషన్లో రోజా గారు అరెస్ట్ అది చేయించినప్పుడు అడిగిన రోజు నుంచే యా అంటే నా ఫోన్స్ని అక్రమంగా పోలీసులు తీసుకున్నారు అంటే కొన్ని ఆరోపణ చేసి కోర్టులో కేసు కూడా వేసినట్టున్నాడు కదా ఆయన. అతను కోర్టు కేసు వేసినప్పుడు కూడా అండి విజయవాడ లాయర్కి ఇవ్వాలని చెప్పి 1 లక్ష రూపాయలు నేనే ఇచ్చానండి. ఓ ఇక్కడ కూడా ఓకే. ఆ తర్వాత అతని గురించి నేను తెలుసుకున్న తర్వాత అతను నాకు చెప్పిన విధానం ఉంది, అది నేను ఇప్పుడు రిలీజ్ చేయాలనుకోవట్లేదు, సమయం చూసి రిలీజ్ చేస్తానండి అవి కూడా నేను. ఓకే. ఇంకొకటి మీరు గతంలో మాట్లాడినట్టుగా ఒక వీడియోని కిరణ్ రాయల్ రిలీజ్ చేసినట్టు. కిరణ్ రాయల్ రిలీజ్ చేశాడా, బయటకు ఎట్లా వచ్చినా నాకు తెలియదు. ఒకసారి ఆ వీడియోలు ప్లే చేయండి. అంటే లక్ష్మి గారు గతంలో మాట్లాడినవి. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న లావాదేవీ వల్ల అనేక గొడవలు అయ్యాయి. ముందు చెప్పినట్టుగా ఇచ్చిన చెక్స్, బాండ్ అన్నీ ఈ రోజుతో క్లియర్ అయ్యాయి. ఆ తర్వాత మిగతా వాటికి 2 చెక్కులు, బాండ్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి లావాదేవీలు లేవు. నా కుటుంబం నుంచి అతనికి, అతని కుటుంబం నుంచి నా కుటుంబానికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అనగా 8 జూన్ 2024 ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి సంబంధము లేదు, ఎటువంటి లావాదేవీలు లేవు. అన్నిట్లకి పెద్దల సమక్షంలో బాండ్స్, చెక్లు ఇచ్చాడు. గోల్డ్కి రావాల్సిన డబ్బులు, తేజు అనే అమ్మాయి మనీకి అన్నిట్లకి అతను హామీ ఉంటానని చెప్పి షూరిటీ ఇచ్చాడు. లక్ష్మి ఇప్పుడు మాట్లాడచ్చా అండి? ఒక నమ్మి చాలా మోసపోయి. ఓకే ఓకే, ఇది లేటెస్ట్గా రిలీజ్ చేసిన వీడియో, అది అందరూ చూశారు. ఒక నిమిషం పాజ్ చేయండి. యా లక్ష్మి గారు 2024 జూన్లో అనుకుంటా ఏదో డేట్ చెప్పినట్టున్నారు. నాకు ఆయనకి మధ్య మొత్తం క్లియర్ అయిపోయిందని చెప్తున్నారు. ఇవి ఒక వీడియో కాదండి, ఇలాంటివి 2 వీడియోలు ఉంటాయి. యా రెండో వీడియో కూడా ఉన్నట్టు. 2023లో ఒకటి ఉంటుంది. ఇది ఎక్కడో సమ్ బెడ్ మీద కూర్చుని 2023 ఒకటి ఉంటుంది. 23లోనా? అవును, 24లో ఒకటి ఉంటుంది. ఒక్కసారి అది కూడా ప్లే చేస్తున్నాం చూడండి. యా షూర్. నేను టి లక్ష్మి, వైఫ్ ఆఫ్ టి బృందకుమార్. నాకు కిరణ్ రాయల్ అలియాస్ కిరణ్ కుమార్ అనే అతనికి 2013 నుండి ఈ రోజు వరకు చాలా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య. ఈరోజు అనగా 18/11/2023 పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం. ఈ రోజు నుంచి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు. అదేవిధంగా నా తరపు నుంచి, నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు. ఫైనాన్షియల్గా అన్నీ మేము ఈరోజు సెటిల్ చేసుకున్నాం. అది ఆ లావాదేవీలన్నీ ఒక లిఖితపూర్వక పత్రంలో రాసుకున్నాం. ఇది అన్నీ నేను దైవ ప్రమాణంగా చేస్తున్న సాక్ష్యం. ఓకే లక్ష్మి గారు, రెండు సేమ్ ఒకేలా ఉన్నాయి, డేట్లు మారినట్టు ఉన్నాయి. ఒకేలా ఉన్నాయి. ఓకే, డేట్లు మారాయి. ఓకే, అది ఎలా అండి? ఒకేసారిగా ఆ డేట్లోనూ సెటిల్ చేశాడు, ఈ డేట్లోనూ సెటిల్ చేశాడా? దీన్ని ప్రూఫ్గా తీసుకొని అందరూ మాట్లాడుతున్నారు. అతను ఎందుకని అలా తీపిచ్చుకున్నాడు, బెదిరించి అనేది కూడా నేను ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేశానండి అందరికీ. నేను నా పిల్లల్ని చంపుతానని చెప్పి, నాకు ఇలా వీడియో కావాలి, ఇస్తేనే నీకు ఈ డబ్బులన్నా ఇస్తాను ప్రజెంటు అని చెప్పి బెదిరించి తీసుకున్న వీడియో అది. ఒకసారి కిరణ్, నీకు నేను లక్షలు తెచ్చిచ్చినప్పుడు ఏ చెక్కులు నేను తీసుకోవాలా, గుర్తుపెట్టుకో. నాకు కూడా తెలియదు కదా నువ్వు ఇంత మోసం చేస్తావు అనేసి, నా గొంతు కోస్తావు అని తెలియదు కదా. నీ పక్కన ఎవరో మాట్లాడుతా అన్నారు కదా, ఈ ఫోను పక్కన ఎవరో మాట్లాడుతా అన్నారు. దానికి సంబంధించి చెక్కులు తీసుకున్నా, కిరణ్ రాయల్ దగ్గర డబ్బులు రావాల్సి ఉంటే ఒక డబ్బు తీసుకున్నాం, మిగతా డబ్బులు మేము చెక్కులు తీసుకున్నాము. దీంతో టైం పెట్టుకున్నాం, ఈ టైంలో సెటిల్ చేసుకున్నాం. కిరణ్ రాయల్ కుటుంబానికి, నా కుటుంబానికి ఎటువంటి తగాదాలు లేవు, మాకు అతనికి సంబంధం లేదు.
విన్నారా? యా, ఎవరు అడుగుతున్నారండి ఎలా వీడియో ఇవ్వాలనేసి? ఎస్, కిరణ్ రాయల్ అడుగుతున్నాడు కదా. కిరణ్ రాయల్ అడిగి బెదిరిస్తున్నాడు. Yeah. ఇలా నువ్వు వీడియో ఇవ్వాలి అని చెప్పి బెదిరిస్తేనే నేను ఆ వీడియో ఇవ్వాల్సి వచ్చింది. అంటే 2023లో ఒకసారి బెదిరిస్తే ఒక వీడియో ఇచ్చారు, అదేనండి. 2024లో బెదిరిస్తే ఇంకోసారి ఇంకొక వీడియో రికార్డ్ చేసి ఇచ్చారు. 2024లో అప్పుడు 15 లక్షలు మనీ సెటిల్ చేశారండి అప్పుడు. ఓకే, ఆ 15 లక్షలు ఇచ్చినప్పుడు అది కూడా ఇవ్వలేదు. చేతికి ఇవ్వాలంటే ఈ వీడియో ఇవ్వాలి అని చెప్పి బెదిరించాడు. అంటే మీకు అనిపించలేదా ఫ్యూచర్లో ఈ వీడియో నాకు అది ప్రాబ్లం ఇస్తేనే ఆ అవుతుందేమో అని? డబ్బులు కూడా ఇస్తాను. కాదండి, మీకు అప్పుడు అనిపించలేదా ఇట్లా వీడియో రికార్డ్ చేయిస్తున్నాడు అంటే నాకు ఫ్యూచర్లో నేను ఎందుకంటే అవునండి ప్రాబ్లం వస్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే నా దగ్గర ప్రతి ఒక్క సాక్ష్యాలు ఉన్నాయండి. అతను ఎలాగైతే సాక్ష్యాలు ప్రొవైడ్ చేస్తున్నాడో అతనికి అంతకు మించిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఆ రోజున అవసరానికి నాకు ఆ డబ్బులు అవసరం. అంటే లక్ష్మి గారు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, చూస్తున్న జనానికి కూడా ఇదే రకమైన డౌట్స్ వచ్చి ఉండొచ్చు బహుశా. నేను ఒక వ్యూయర్గా అడుగుతున్నాను, మీరు అతనికి ప్రపోజ్ చేసేటప్పుడు మీరు వీడియో రికార్డ్ చేయించుకుంటారు, మిమ్మల్ని బెదిరించి డబ్బులు ఇచ్చేసాను నాకు అతనికి సంబంధం లేదన్న వీడియోలు అతను రికార్డ్ చేయించుకుంటాడు. ఈ రికార్డుల బంధం ఏంటండి అసలు? ఇక్కడ మీ ఇద్దరి మధ్య మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆ మంచి రిలేషన్ ఎక్కడ ఉంది? అంత వ్యాపార సంబంధమే కనిపిస్తోంది. అది మీకు వ్యాపార సంబంధం మీకు అనిపిస్తుంది, కానీ నా గురించి తెలిసిన వాళ్ళకి అలా అనిపించదు. అతని చుట్టూ ఉండేవాళ్ళు, అతని సన్నిహితులకి నేనేంటో తెలుసు. ఇంకా కొన్ని వీడియోస్ త్వరలో రిలీజ్ చేస్తాను. ఆ వీడియోస్ చూసిన తర్వాత నా క్యారెక్టర్ ఏంటి, నేనేంటనేది అప్పుడు డెసిషన్ చెప్పండి. ఇంకా చాలా రికార్డులు చేశారు. అతని మాటల్లోనే అతను చెప్పినవి ఇంకొకరి నోట్లో నుంచి వచ్చినవే నేను త్వరలో రిలీజ్ చేస్తాను. ఆ తర్వాత మాట్లాడదామండి. అంటే లక్ష్మి గారు చివరిగా ఒక మాట, ఎందుకు ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టుకున్నారు మీరు? మొదట్లో సిన్సియర్గా నమ్మారు అతన్ని, ఓకే మిమ్మల్ని ట్రాప్ చేశాడు, మాయ చేశాడు, వల్ల వేసుకున్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. సరే మీరు కూడా భర్తలేని మహిళ, నాకు అండ కావాలి తోడు కావాలనుకుంటారు, నమ్మి ఉంటారు, ఓకే మోసపోయి ఉంటారు. సరే రెగ్యులర్గా సొసైటీలో మోసపోయే అందరి పరిస్థితి కూడా ఇదేలా ఉంటుంది. కానీ రికార్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మా ఫోన్స్ ఉంటాయి, మేము రోజు 100 మందితో మాట్లాడుతుంటాం, ఏ ఒక్క కాల్ కూడా ఇందులో రికార్డ్ కాదు. మరి అవతల రికార్డ్ చేసుకుంటారో లేదు తెలియదు, కానీ మేము రోజుకు 100 మందితో మాట్లాడతాం. అవి పర్సనల్ కాల్స్ ఉంటాయి, ఆఫీస్ కాల్స్ ఉంటాయి, ఏ ఒక్కటి మాకు రికార్డు కాదు. ఆ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉండదు మొబైల్లో. సో మీరు ఎందుకు రికార్డ్ చేసుకోవాల్సి వచ్చింది ఇవన్నీ కూడా? యాక్చువల్లీ మీకు కూడా తెలుసా, లీగల్గా కోర్టుల్లో మనం రికార్డ్ చేసిన వీడియోలు ఆడియోలు కోర్టులు తీసుకో ప్రామాణికంగా. భారత న్యాయ వ్యవస్థలో ఇలాంటి భవిష్యత్తులో కాల్ రికార్డింగ్స్ వస్తాయని, వీడియో రికార్డింగ్స్ వస్తాయని అప్పట్లో అనుకోవాలి, అందుకని దాన్ని మెన్షన్ చేయలే. ఆడియో రికార్డింగ్స్ ప్రామాణికం కాదు. అవునండి, చెప్పండి. సో ఇప్పుడు ఫైనల్గా లక్ష్మి గారు, ఇవాళ వీడియో రికార్డ్ చేసుకోవాలి అని చెప్పిన ఐడియా ఇచ్చింది కూడా మిస్టర్ కిరణ్ రాయలే అండి. ఓకే, అంటే ఇప్పుడు మీ దృష్టిలో ఒక అమ్మాయి పేరు చెప్పారు, చేసుకోవాలంటే చేసుకో, ఎవరికన్నా చూపెట్టుకోని. కానీ కిరణ్ రాయల్ చేతిలో ఇంకొక మహిళ మోసపోయింది అంటూ ఉన్నారు. ఒక్క మహిళనా ఇంకా చాలామంది ఉన్నారా? అబ్బో, చాలామంది ఉన్నారండి. అందరితోనూ సేమ్ మీ మాదిరిగానేనా? అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పటం, వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు రాయించుకోవటం, డబ్బులు తీసుకోవటం, అంతే. కుటుంబాలను నాశనం చేయడం, ఆడవాళ్ళని రోడ్లో వేయడం, అంతే. అంటే మీరు ఇవాళ బయటకు వచ్చారు, ఆ మహిళలు కూడా రేపు బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే మీరు మీలాగానే మోసపోయి ఉంటే ఉండొచ్చండి. ఉండొచ్చు. సరే, ఇవాళ మీ మీద ఒక పొలిటికల్ ముసుగు, ఒక పొలిటికల్ ఆరోపణ కూడా చేస్తూ ఉన్నాడు కిరణ్ రాయల్. ఏంటంటే మీ వెనకేదో వైసీపీ వాళ్ళు ఉన్నారని, ఈ భూమన అభినయ్ రెడ్డి ఏదో
మీతో వెనకుండి చేయిస్తున్నాడని ఇట్లా రకరకాల అలిగేషన్ చేస్తున్నాడు. సరే అవి ఎంతవరకు నిజమనేది మేము నమ్మం. బట్ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. నాకు వాళ్ళు ఎవరూ కూడా తెలియదు, నాకు వాళ్ళు ఎవరితో కూడా కాంటాక్ట్ కూడా లేదండి మెయిన్. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కానీ, అంటే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారిని కానీ, హోంమంత్రి వంగలపూడి అనితని కానీ మీరు ఇవాళ బహిరంగంగా ఏమని రిక్వెస్ట్ చేసుకుంటారండి? ఎలాంటి న్యాయం వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నానండి. నేను గత 2 రోజులుగా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. నాకు న్యాయం జరిగేలాగా చూడండి, నా పిల్లలకి థ్రెట్ ఉంది, మాకు రక్షణ కల్పించండి, నా డబ్బులు నాకు వచ్చేలాగా సాయం చెయ్యండి అని 3 రోజులుగా నేను అర్థిస్తూనే ఉన్నాను. నేను ఇప్పుడు అతని నుంచి పార్టీ నుంచి పక్కన పెట్టారు. రేపు మీ వీడియోలు ఆడియోలు కంప్లీట్ చూసిన తర్వాత జనసేన పార్టీ నుంచి మీకు పిలుపు రావచ్చు. అంటే మీరు వచ్చి ఒకసారి అసలు ఏం జరిగిందో చెప్పండి అని పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిపించవచ్చు. పిలిస్తే వెళ్తారా? వెళ్తానండి. వెళ్తారు. అదేమన్నా అప్పీల్ చేసుకున్నారు ఎక్కడన్నా? ఎందుకంటే నేను అడుగుతున్నాను, ఇవాళ మీకు న్యాయం చేయాల్సింది. నేను మీడియా పరంగానే అడుగుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా నాకు అవకాశం ఇవ్వండి, నేను వచ్చి మీతో మాట్లాడి డైరెక్ట్గా నా బాధను నేను చెప్తాను, నేను ఎలా మోసపోయాను అని, నాకు న్యాయం చేయండి అని అర్థిస్తానని చెప్పి నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను అంటే ఇంత అల్లరైపోయిన తర్వాత అతను కూడా డ్యామేజ్ అయిపోయాడు. డ్యామేజ్ అయిపోయిన క్రమంలో పార్టీ కూడా పక్కన పెట్టింది. రేపు పొద్దున సస్పెండ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలు ఏ పార్టీ అయినా సీరియస్గా తీసుకుంటుంది, పర్టికులర్గా ఉమెన్ ఇష్యూలో, అందులో చీటింగ్ ఇష్యూలో. సో ఇప్పుడు ఇంత డ్యామేజ్ అయిపోయిన తర్వాత అతను ఇంకా మీకు డబ్బులు ఇస్తాడన్న హోప్ ఏమన్నా ఉందా? ఇవ్వాలండి, ఇచ్చేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. ఓకే, ఈ పోరాటంలో మీ పిల్లల నుంచి మీకు ఎలాంటి మద్దతు ఉందండి లక్ష్మి గారు? బిడ్డలకి తల్లికి ఏమడుతున్నారండి మీరు? అసలు పిల్లల మద్దతు లేకుండా ఎలా ఉంటుందండి? కానీ నేను పిల్లల్ని ఫోకస్ చేయాలనుకోవట్లేదు నేను, అంతే. వద్దండి, వాళ్ళ పేర్లు కూడా రివీల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ బోల్డ్ అంత ఫీచర్ ఉంది. నేను అంటుంది అది కాదండి, ఒక మోరల్ సపోర్ట్. అమ్మ నువ్వు ముందుండు, మీ వెనక మేము ఉంటామని ఆ పిల్లలు ఈరోజు మీ వెనకే ఉన్నారా? లేకపోతే ఎందుకు ఈ గోలంతా అంటుంటారు సహజంగా? ఎందుకంటే నా పిల్లలు ఎందుకమ్మా బయట వేయడం అని చెప్పడం, అడుగు వెయ్యొద్దు అని చెప్పగానే ఇన్ని సంవత్సరాలు నేను కామ్గా ఉన్నానండి. నేను ఓకే, ఇప్పుడైతే పిల్లల మాట కాదని నేను అడుగు బయటేసాను. లక్ష్మి గారు థ్యాంక్ యూ. మీ మనసు నొప్పించుంటే తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని తక్కువ చేసే ఉద్దేశం కానీ, లేకపోతే మిమ్మల్ని కించపరిచే ఉద్దేశం కానీ మాకు ఎక్కడా లేదండి. ఇవన్నీ కూడా ఎంటైర్ ఇవాళ సోషల్ మీడియాలో మీ మీద రైజ్ అవుతున్న ప్రశ్నల్ని ఇవాళ మిమ్మల్ని ప్రత్యక్షంగా కూర్చోబెట్టి మిమ్మల్ని అడిగితే మీ నుంచి ఆన్సర్ వెళ్తే సమాధానం సొసైటీ మొత్తానికి మీరు సమాధానం చెప్పిన వాళ్ళు అవుతారన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని అడిగాను తప్ప మిమ్మల్ని ఏది తప్పు చేసే ఉద్దేశం లేదు. మీకు న్యాయం జరగాలి. మీలాగా ఇంకో మహిళ ఎవరు కూడా మోసపోకూడదు. మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళకు కూడా భయం పుట్టాలి. సో అలాగే ఇలా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని ఉంచే మగవాళ్ళందరికీ కూడా బుద్ధి రావాలి. అది మేము మా ఛానల్ తరపు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ధన్యవాదాలండి. మీకు న్యాయం జరగాలి. సో పవన్ కళ్యాణ్ గారి నుంచి మీకు పిలుపు రావాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సీఎం గారి నుంచి మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఆడబిడ్డ ఇవాళ ఒంటరి పోరాటం చేస్తుంది అంటే ఏ కష్టం లేకుండా, ఏ నొప్పి లేకుండా ఏ ఆడబిడ్డ కూడా రోడ్డు మీదకి రాదు, మీడియా ముందుకు రాదు. ఎందుకంటే మొట్టమొదట పోయేది ఆడవాళ్ళ పరివే అనుకుంటారు కాబట్టి భయంతో చాలామంది రారు. మీరు ఇవాళ ముందుకు వచ్చారు, మీకు సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మీ గురించి వెకిలిగా మాట్లాడి మిమ్మల్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే చెప్పుచ్చు కొట్టండి, మొహమాటం ఏం లేదు. అంతే తప్ప మీరు ఎవరో ఏదో మాట్లాడారని మీరు డేలా పడాల్సిన అవసరం లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే మీరు మోసపోయిన విక్టిమ్గానే చూస్తుంది సొసైటీ ఇవాళ. అంతేగాని మీరు మోసం చేశారని అనట్లా. ఇందాక నేను అడిగిన ప్రశ్నలు కూడా అయ్యే. మీరు బాగా వెల్ ఎడ్యుకేటెడ్ కదా, మీరు ఎందుకు తెలిసి ఆ మాత్రం ఆలోచించలేకుండా ఒక మగాడి వల్ల ఎట్లా పడిపోయారు అని నేను అడుగుతుంది పదే మిమ్మల్ని. అంతే తప్ప మిమ్మల్ని మీరు మోసం చేశారని కానీ, మీరు మోసపోలేదని కానీ సొసైటీలు ఎవరు అనట్లేదు లక్ష్మి గారు, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. అది లక్ష్మి గారికి న్యాయం జరగాలని బిగ్ టీవీ తరఫున కూడా ఆశిస్తూ ఉన్నాం. కిరణ్ రాయలతో కూడా మాట్లాడే
ప్రయత్నం చేశాము. వాస్తవానికి మా టీం ఇందాక నుంచి కూడా లైవ్లో తీసుకోవడానికి, అంటే లక్ష్మి గారు ఇక్కడ లైవ్లో ఉండగానే కిరణ్ రాయలతో కూడా మాట్లాడిద్దాం, ఆమె కొన్ని ఆరోపణలు చేశారు, సో అతనేం చెప్పబోతున్నాడు, ఆమె కొన్ని ప్రశ్నలు సంధించారు, నాకు న్యాయం కావాలని అడుగుతూ ఉన్నారు.